బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించనుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కాసేపట్లో తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో 50,000 మందితో ఏర్పాటు చేస్తున్న సభలో కవిత తన పార్టీ పేరును ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించనున్నారు. కవిత పార్టీ పేరు, ఎజెండా తదితర అంశాలపై తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనంలోనూ ఆసక్తి నెలకొంది. రైట్, కవిత నివాసం వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ఏ సమయానికి కవిత సభ అన్నది మొదలు కాబోతోంది? పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? హరీష, తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మనం చూసినాం, చాలా రోజులుగా కవిత రాజకీయ పార్టీ పేరుపై కావచ్చు, ఆమె ఎజెండాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాబట్టి మరి కాసేపట్లో ఆమె పార్టీ పేరును ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించబోతున్నారు. ప్రస్తుతం మనం కవిత నివాసం దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో కొన్ని నిమిషాల్లోనే కవిత తన నివాసం నుంచి బయలుదేరుతారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ దగ్గరికి చేరుకొని అక్కడ అమరవీరులకు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొంటారు. సరిగ్గా ముహూర్తం 10 గంటలకి కవిత తన రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తారు. అక్కడే జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గంటన్నర సేపు ఆమె ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. చూస్తున్నాం మనం ముందు నుంచి కూడా కవిత పార్టీ పేరు ఏమై ఉంటుంది, ఆమె జెండా ఈ కలర్స్ ఏ విధంగా ఉంటాయి, జెండాలో ఏ అంశాలను ఆమె పొందుపరుస్తారు, ఇటువంటి అంశాలపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లో కూడా కొంత ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడే పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత రాజకీయ పార్టీ పేరు ఆమె ఎన్నికల సంఘానికి మొత్తం 4 పేర్లు పరిశీలనకు పంపించినట్టు తెలుస్తుంది. అందులో మొదటి ప్రయారిటీ పేరుగా తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా ఆమె ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక తర్వాత తెలంగాణ ప్రజా వికాస్ సమితి కావచ్చు, లేకపోతే తెలంగాణ జాగృతి పార్టీ, ఎందుకంటే ఇన్నాళ్ళు తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ పేరుతోనే ఆమె చాలా కార్యక్రమాలు 20 ఏళ్ళుగా నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి తెలంగాణ జాగృతినే పార్టీ పేరుగా మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది. దాంతోపాటు సర్వోదయ తెలంగాణ పార్టీ, ఇటువంటి 4 పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మనకున్న సమాచారం మేరకు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరుని ఆమె ఖరారు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో సరిగ్గా 10 గంటలకి ఆమె మునీరాబాద్లోని సభలో ఆ పార్టీ పేరును, జెండాను ప్రకటిస్తబోతున్నారు. ఇక పార్టీ ప్రకటన నేపథ్యంలో ఆవిర్భావ సభ భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూల నుంచి దాదాపు 50,000 మంది జన సమీకరణ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వచ్చేవారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే కవిత నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ జెండా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లోనే మరికొన్ని నిమిషాల్లోనే కవిత తన నివాసం నుంచి బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించి అక్కడి నుంచి భారీగా కార్ ర్యాలీతో బయలుదేరి మునీరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని సరిగ్గా ముహూర్తం సమయం 10 గంటలకి ఆమె పార్టీ జెండాను, పార్టీ పేరును ప్రకటించే పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష. ఎస్ కరుణాకర్, అంటే ఈ ఆవిర్భావ సభలో అంటే ఇటు కవితతో పాటు ఇంకెవరైనా జాయిన్ కాబోతున్నారా? ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఈరోజు కవిత పార్టీ ప్రకటన నేపథ్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన సభలో జాయినింగ్స్ ఏముండవు, చేరికలు ఏముండవు అని చెప్పి ఇంతకుముందే కవిత ప్రకటించారు. ఎందుకంటే జాయినింగ్ కంటే ముందే కొంతమంది నేతలు, వివిధ పార్టీల నేతలు పార్టీలో చేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం, జాగృతితో చేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు పార్టీ ప్రకటన ఆవిర్భావ సభ నేపథ్యంలో జాయినింగ్స్ మాత్రం ఈరోజు ఉండవని చెప్పి కవిత చెప్పారు. కానీ పార్టీ ఏర్పాటు తర్వాత నుంచి మాత్రం పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పి కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి, అది మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు తనకు టచ్లో ఉన్నారని చెప్పి కవిత ఇప్పటికే చెప్పారు. వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, దాంతోపాటు ఇటీవల పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోయిస్టు నేతలు కావచ్చు, మావోయిస్టు నేతలు కూడా తన టచ్లో ఉన్నారని చెప్పి కవిత ఇప్పటికే చెప్పారు. కాబట్టి పెద్ద ఎత్తున పార్టీ ప్రకటన తర్వాత రోజు నుంచి, కాబట్టి రేపటి నుంచే జాయినింగ్స్ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా సభలో, ఈరోజు సభ పార్టీ ప్రకటన నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా జాయినింగ్స్ ఏమీ ఉండవని చెప్పి కవిత చెప్పారు. కాబట్టి ఈరోజు ఓన్లీ పార్టీ ప్రకటన, పార్టీ జెండా ఆవిష్కరణ, పార్టీ యొక్క ఎజెండా ఏంటి అన్న దానిపైనే కవిత దృష్టి సారించున్నారు. 10 గంటలకు పార్టీ పేరును ప్రకటించబోతున్నారు, జెండాను కూడా ఆవిష్కరిస్తారు. జెండా ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనకున్న సమాచారం మేరకు బంగారు, పసుపు రంగు, ఎరుపు రంగుతో కూడిన కలర్ల మేలై కలయికతో పార్టీ జెండా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అది పచ్చ రంగుతో, పసుపు రంగుతో ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఉంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఎటు తెలుగుదేశం పార్టీ
పార్టీ కనుమరుగవుతుంది. కాబట్టి ఆ జెండా రంగును పోలిన రంగు, ఎందుకంటే పసుపు మనం సంప్రదాయానికి ప్రతీకగా మారుస్తాం, దాంతోపాటు ఎరుపు రంగు విప్లవానికి ప్రతీకగా చూస్తాం. కాబట్టి పసుపు ఎరుపు రంగులతో కూడిన జెండా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎటు పార్టీ పేరులో తెలంగాణ ఉంటుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ సింబల్, తెలంగాణ మ్యాప్ను పార్టీ జెండాలో పొందుపరిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిన తర్వాత భారత్ మ్యాప్ను పొందుపరిచారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సింబల్ కూడా ఈ పార్టీ జెండాలో ఉండే అవకాశం కనిపిస్తుంది. పార్టీ సింబల్గా ధర్మగంట ఉండే అవకాశం ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ కరుణాకర్, అంటే రీసెంట్ గానే కవిత ఇటు టీఆర్ఎస్ అనే పేరుకు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే తన పార్టీ పేరుకు సంబంధించి ప్రస్తావిస్తూ, అంటే టీఆర్ఎస్ గా ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు, అంటే అది ఎవరైనా వాడుకోవచ్చు అని సంకేతం వచ్చేలాగా ఆవిడ మాట్లాడారు. ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరులో అంటే ఈ టీఆర్ఎస్ వచ్చే విధంగా పార్టీ పేరు ఉంటుందన్న చర్చ కూడా జరిగింది. సో ఎటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే తప్పేముంది, అది పార్టీ ఎప్పుడు ఇట్లు బీఆర్ఎస్ పార్టీ వాడుకోవట్లేదు. 2 సంవత్సరాల తర్వాత, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిందో 2 సంవత్సరాల తర్వాత అది ఫీజు కూడా ఎత్తేస్తారు కేంద్ర ఎన్నికల సంఘం, కాబట్టి అది ఎవరైనా తీసుకోవచ్చు అని కవిత ఒక కామెంట్ చేసింది. దాంతోపాటు కవిత పార్టీ పేరు ఏమైంటుంది అని చాలా సందర్భాల్లో చర్చకు వచ్చిన సందర్భంగా పాత పేరు కొత్త ఎజెండా అన్న ఒక పదాన్ని కవిత వాడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మీరు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని తన పార్టీగా పెట్టుకోకపోవచ్చు, కానీ టీఆర్ఎస్లో టీఎస్ మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ అన్న పదం ఉంటుంది, ఖచ్చితంగా సమితి అన్న పదం ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి తెలంగాణ జాగృతి వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి చూడాలి కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా ఉంటుందా, తెలంగాణ ప్రజా జాగృతి సమితిగా ఉంటే కూడా టీఎస్ వస్తుంది, అందులో రాష్ట్ర ఒకటి మాత్రమే లేకుండా పోతుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కవిత ప్రస్తావించిందో, ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెడితే తప్పేముంది అని కవిత ఎప్పుడైతే మాట్లాడిందో, అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని తీసుకుంటే ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మారిస్తే ఎలా ఉంటుందన్న సమాలోచనలు చేశారు. ఈ అంశం కేసీఆర్ వరకు వెళ్ళింది. మొన్న హరీష్ రావు ఢిల్లీ వెళ్ళినప్పుడు టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకునే అవకాశం ఎంత మేరకు ఉందని చెప్పి న్యాయ నిపుణులతో కూడా చర్చించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత కొత్త పార్టీ పేరు ఆమె అధికారికంగా 10 గంటలకు ప్రకటించే వరకు ఆమె పార్టీ ఏమై ఉంటుంది, టీఆర్ఎస్కి ఎంత దగ్గరగా ఆమె పార్టీ పేరు ఉంటుంది, టీఆర్ఎస్లోని తెలంగాణ ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎస్ అంటే సమితి కూడా కవిత పార్టీలో ఉండే అవకాశం కనిపిస్తుంది, ఒక రాష్ట్రం మాత్రమే లేకుండా పోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజా జాగృతి సమితి ఉంటుందా, తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ ఉంటుందా, లేకపోతే తెలంగాణ ప్రజా వికాస్ పార్టీ ఉంటుందా, లేకపోతే సర్వోదయ తెలంగాణ పార్టీ ఉంటుందా, ఇట్లా రకరకాల పేర్లు వినిపించినప్పటికీ కూడా కవిత తన పార్టీ పేరు ఇప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయలేదు. ఆమె ముహూర్తం సమయానికే ఈ పార్టీ పేరు, పార్టీ జెండా రూపకల్పన ఇవన్నీ కూడా ఆవిష్కరించబోతున్నారు. కాబట్టి మరి కాసేపట్లో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ఉంది, సామాన్య జనంలో కూడా కేసీఆర్ కూతురుగా ఉంది కవిత. కాబట్టి ఖచ్చితంగా ఆమె పెట్టబోయే పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో ఆమె పార్టీ ఎట్లా సర్వైవ్ అవుతుంది, ఇటువంటి అంశాలన్నింటిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. హరీష్ కరుణాకర్, అలాగే అంటే పార్టీ పేరు జెండాతో పాటు ఇటు పార్టీ సింబల్ కి సంబంధించి కూడా కొంత ఆసక్తికర చర్చ అనేది జరుగుతోంది. అంటే పార్టీ గుర్తుకు సంబంధించి ఎటువంటి ఊహాగానాలు బయటకు వస్తున్నాయి? ఖచ్చితంగా పార్టీ గుర్తుపై కూడా చాలా సుదీర్ఘ చర్చల తర్వాత మేధావులతో, తెలంగాణ మేధావులతో కావచ్చు, లేకపోతే వివిధ సంఘాలతో, అమరవీరులతో, తెలంగాణ వాదులతో వీళ్ళందరితో చర్చించిన తర్వాత కవిత జెండా రూపకల్పన విషయంలో కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా జెండా రూపకల్పనకు వచ్చే వరకు కలర్ కాంబినేషన్ల విషయంలో కూడా కవిత చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు, ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ కలర్ల తో ఎక్కడ సంబంధం లేకుండా పార్టీ జెండా, పార్టీ గుర్తు ఉండే విధంగా కవిత చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టు పసుపు ఎరుపు రంగు కలయికలో కవిత పార్టీ జెండా ఉండే అవకాశం ఉందని చెప్పి జాగృతి నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే పసుపు అనేది శుభానికి గుర్తుగా మనం తెలుగు సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలో పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాంతోపాటు ఎరుపు రంగు అంటే విప్లవానికి గుర్తుగా ఎరుపు రంగును భావిస్తారు. కాబట్టి 2 రంగుల కలయికతో జెండా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పసుపు అనేసరికి మనకు తెలుగు రాష్ట్రాల్లో గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పూర్తి పసుపు రంగుతో జెండా రూపకల్పన చేశారు. సక్సెస్ఫుల్గా అధికారంలోకి వచ్చింది. 44 ఏళ్ళుగా పార్టీ విజయవంతంగా కొనసాగుతుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఉంది. తెలంగాణలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని చెప్పి కవిత భావిస్తుంది. కాబట్టి ఆ ప్లేస్ను ఆక్యుపై చేసేందుకు, ఆ ప్లేస్లోకి వెళ్లేందుకు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అనగానే బీసీల పార్టీ అనే ఒక బలమైన ముద్ర పడింది. కాబట్టి పసుపు రంగు జెండాతో ఉంటే
గనక అది బీసీల పార్టీ అన్న ఒక అభిప్రాయం వస్తుంది, సానుకూల స్పందన వస్తుందని చెప్పి కూడా కవిత భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి జెండా పసుపు ఎరుపు రంగుల మధ్య ఉండొచ్చు, దానిపై సింబల్ తెలంగాణ గుర్తుంటుంది. ఇక పార్టీ సింబల్ వచ్చేసరికి ధర్మగంట ఉండే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల సంఘానికి ఆమె అదే రిక్వెస్ట్ పెట్టుకుంది ఆప్షన్లో అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ధర్మగంట అంటే ఎవరైనా వచ్చి తమ సమస్యలు కానీ తమ విన్నపాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సింబాలిక్గా ఆమె ధర్మగంట తన సింబల్గా ఉంచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొత్తం మీద 10 గంటలకు పార్టీ పేరేంటి, పార్టీ జెండా ఎలా ఉంది, ఆమె ఎజెండా ఏంటి, పార్టీ సింబల్ ఏంటి, ఇటువంటి అంశాలపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. హరీష్, థ్యాంక్ యూ కరుణాకర్. हरो भरो पड़े तिर कारणम बापू जगेरो जगखारी बापू आदो राजवाड़ा भरपूर कारणो और कल्याणम भरपूर कारणो और जोड़ा घोड़ा भरपूर ना और नाई रसवे और बाल बच्चा भरपूर कारणो बापू हतीराम बालाजी कुछ के पछी जगत गुरु सेवालाल बापू तू जवाब देखो छे कौन हारिए लाया कौन हाजर జై తెలంగాణ, న్యూ రెవల్యూషన్ ఇన్ తెలంగాణ, కేసీఆర్ లాగా గట్టిగా న్యూ రెవల్యూషన్ ఇన్ తెలంగాణ, జై తెలంగాణ. కవిత ఓకే, కవిత నివాసం నుంచి బయలుదేరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అభిమానులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఆమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఆమె మరొక నిమిషంలోనే నివాసం నుంచి బయలుదేరుతారు. ఇక్కడ నుంచి నేరుగా ఆమె గన్ పార్క్ దగ్గరికి చేరుకుంటారు. చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆమెకు అభివాదం చేసేందుకు, ఆమెతో కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఆమె కారు దాదాపు ఎక్కేశారు. కాబట్టి ఆమె ఇక్కడ నుంచి నేరుగా భారీ కార్ల కాన్వాయ్తో బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ అమరవీరుల స్తూపానికి అమరవీరులకు ఆమె నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుంచి కూడా భారీ కార్ల కాన్వాయ్తో ఆమె నేరుగా మునీరాబాద్లోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సరిగ్గా 10 గంటలకు ముహూర్తం కాబట్టి 10 గంటలకు ఆమె తన రాజకీయ పార్టీ పేరు కావచ్చు, పార్టీ జెండాను కూడా ఆవిష్కరిస్తారు. కవిత పెట్టబోయే పార్టీ పేరు ఇది. మొత్తం మీద కవిత ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి కూడా భారీ ర్యాలీతో వెళ్తారు. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి బయలుదేరి భారీ కాన్వాయ్తో బయలుదేరి మునీరాబాద్ చేరుకుంటారు. సరిగ్గా 10 గంటలకు కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తన రాజకీయ పార్టీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, తెలంగాణలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తన రాజకీయ పార్టీ ముందు ఎట్లా పర్ఫార్మెన్స్ చేయబోతుంది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కవిత దాదాపు గంటన్నర తన ప్రసంగంలో వివరించే అవకాశం కనిపిస్తుంది. హరీష్, కరుణాకర్, అంటే చాలా పెద్ద ఎత్తున ఇవాళ తన పార్టీ ఆవిర్భావానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అయితే ఉద్యమకారులు పార్టీలో చేరాలని గతంలో కూడా కవిత పిలుపునిచ్చారు. మరి ఆ విధంగా ఎటువంటి కార్యాచరణ ఉండబోతోంది, మీకు అందుతున్న సమాచారం ఏంటి? పడిపోయింది చూస్తానే వారు